ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. రికార్డితే కాని డొక్కాడని కుటుంబం వారిది. కానీ కొడుకంటే ఎనలేని ప్రేమ. అడిగిన ఏ చిన్న కోరికను కాదనలేదు ఆ తల్లిదండ్రులు. కానీ ఓసారి కొడుకు కోరిక వారి ఆర్థిక ఇబ్బందిని తలదన్నేలా ఉంది. అయినా వెనకడుగు వేయలేదు, కాదనలేదు. అడిగిన కోరికను తీర్చి పుత్రరత్నం సంతోషాన్ని చూసి మురిసిపోయారు ఆ తల్లిదండ్రులు. ఇందుకు ఆ కొడుకు కోరుకున్న కోరిక తెలిస్తే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని మేదర బజార్లో ఓ చిన్న ఇంట్లో దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి పవన్ కుమార్ అని కొడుకున్నాడు. కొడుకంటే తల్లిదండ్రులకు కూడా చాలా ఇష్టం. నిత్యం కొడుకు సంతోషాన్ని చూస్తూ మురిసిపోయేవారు. ఇక పవన్ కుమార్ ITI సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పవన్ కు జంతువులంటే చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే ఓ రష్యా పిల్లిపై మక్కువ పెంచుకున్నాడు. అలాంటి పిల్లి స్థానికంగా ఎవరి వద్ద లేకపోవడంతో దానిపై మరింత ఆసక్తిని పెంచుకున్నాడు. తనకెలాగైనా ఆ పిల్లిని కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగాడు పవన్. కానీ రష్యా పిల్లి పెంపకం అంతా ఆషామాషి ఏం కాదు, చాలా ఖర్చుతో కూడుకుంది. అయినా కొడుకు కోరికను ఆ తల్లిదండ్రులు కాదనలేదు. 50,000 రూపాయలు ఖర్చు పెట్టి రష్యా పిల్లిని కొనుగోలు చేసి కొడుకుకు గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో ఆ కుమారుడు సంతోషంతో గెంతలేస్తుంటే కొడుకు ఆనందాన్ని చూసి తల్లిదండ్రులు సంబరపడ్డారు. ఇక ఆ పిల్లి పోషణ వారికి భారమైన సంతోషంతో దాన్ని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. ఆ పిల్లికి నిత్యం మాంసం, గుడ్లు, ప్రోటీన్ ఫుడ్ తో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆసుపత్రికి కూడా తీసుకెళ్తారంట. ఇది అందరి దగ్గర ఉండదు సార్. దాన్ని బట్టి ఇంకా మనకి చూసి వేరే వాళ్ళ దగ్గర ఉంటే నచ్చి కొద్దిగా తీసుకున్నాను సార్. ఇంట్లో వాళ్ళని అడిగి. ఎక్కడ నుంచి? వాళ్ళు చెన్నై నుండి తెప్పించుకున్నారు సార్. తెప్పించారు. నేను ఇంకా వాళ్ళ దగ్గర చూసి మమ్మీని అడిగితే తెప్పించింది సార్. వాళ్ళని అడిగి దానికి ఏదైనా హాస్పిటల్ మెడిసిన్ గానీ 2 months కి వేపిస్తాను సార్. ఇలా దాని ఆహారం కోసం నెలకు 10,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుందని పవన్ కుమార్ చెప్తున్నాడు. అయితే ఈ పిల్లి మిగతా జీవుల కంటే మనుషులతో స్నేహంగా ఉండటంతోనే ఖర్చు ఎక్కువైనా కొనుగోలు చేసినట్లు పవన్ తెలిపాడు. ఇక ఆ రష్యా పిల్లి తమ కుటుంబ సభ్యుల్లో ఒకరంటూ పవన్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అది మనకి ఇంకా జోక్ గా దగ్గరికి వచ్చేసి ఇంకా కలిసిపోయి ఉంటుంది సార్. మన ఇంట్లో మనిషిలానే ఉంటుంది ఇంకా మన దగ్గర.